మై వాయిస్ ప్రవాస తెలుగు బిడ్డల గుండె చప్పుడు. మై వాయిస్ ఛానల్, పవర్ ఆఫ్ తెలుగు. భక్తుల యొక్క కోరికలు తీరిన తర్వాత ఈ తులాభార కార్యక్రమం భక్తుల కోరిక మేరకు నిర్వహించడం జరుగుతుంది. మై వాయిస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మీకు తులాభారం కార్యక్రమాన్ని చూపించనున్నాం. భక్తులు కోరిన కోరికలు తీరిన అనంతరం చేసే ఈ కార్యక్రమం బెల్లము, చక్కెర, ఇతర ధాన్యాల ద్వారా తీర్చుకుంటారు. వివిధ ఆలయాల్లో ఈ తులాభార కార్యక్రమం జరుగుతున్నప్పటికీ మేము తెలంగాణ జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగిన తులాభారాన్ని చూపించనున్నాం. దయచేసి పూర్తి వరకు చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం తులాభార కార్యక్రమాన్ని చూస్తున్నాం. చూడండి, ఆ భక్తులు తమ మొక్కుబడులు ఎలా తీర్చుకుంటున్నారో ఆ బెల్లంతో తీర్చుకుంటున్నాడు. ఆ పాపకు, ఆ చిన్నారికి సరితూగే బెల్లాన్ని మరో దానిలో వేసి తులాభారాన్ని చేస్తున్నారు. మనం చూస్తున్నాం, తులాభారం అవుతుంది. ఇప్పుడు మనం వేద పండితులు బొజ్జ రమేష్ గారితో మాట్లాడదాం. తీర్థక్షేత్రంలో ముఖ్యంగా దేవాలయంలో భక్తుల యొక్క కోరికలు తీరిన తర్వాత వాళ్ళ కోరికలను కోరడం ఎట్లా కోరుతారంటే, మాకు చక్కటి సంతానంతో పాటు సంపూర్ణమైనటువంటి శరీర ఆరోగ్యత చేకూర్చాలనే భగవంతుని సత్సంకల్పించి ఇక్కడ గుడ రూపంలో, అనగా బెల్ల రూపంలో, అదేవిధంగా శర్కర, ధాన్య రూపాలలో స్వామివారికి ఈ కాంటాకు పూజ చేసి తులాభారం అనే కార్యక్రమం ద్వారా స్వామివారికి వీటి గుడను, అదేవిధంగా ఇతర ధాన్యాలను, శర్కరను సమర్పించడం జరుగుతుంది. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయం. ఈ ఆచార సాంప్రదాయాలను అనుసరించి ఈరోజు చిరంజీవుల పేరు మీద మనకు బెల్లంతో కూడుకున్నటువంటి తులానారాయణ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ విధంగా తమ కోరికలు నెరవేర్చాలని, భగవంతుడు నెరవేర్చాలనే విశ్వాసం చేత, భక్తి చేత సమస్త అరిష్టములని కూడా నివారించుకోవడానికి ఒక మార్గంగా ఎంచుకొని ఇది తులాభార కార్యక్రమం భక్తుల కోరిక మేరకు నిర్వహించడం జరుగుతుంది. కిందికి పోవద్దు, అది తీసుకుంటాను.